వర్ణిక, నీకు ఒకటి చెప్పాలా? ఇప్పుడు మనము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం కదా. నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఒక పూజ చేస్తా అన్నమాట. ఆ పూజలు ఏం చేయాలంటే ఏం చేయొద్దు, జస్ట్ 2 థింగ్స్ చేయాలి. అదే పూజ, ఓకేనా? ఒకటి తినడం, రెండోది పడుకోవడం. ఇదే పూజ. ఈ పూజలో మళ్ళీ నువ్వు ఊపుకే నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నీకేమైనా కావాలనుకో అమ్మమ్మని అడగాలి, లేకపోతే అత్తని అడగాలి, ఓకేనా? ఒకవేళ నేను ఈ పూజల షాపింగ్ కి పోవాల్సి వచ్చింది అనుకో, అప్పుడు నేను నా పర్సనల్ షాపింగ్ చెయ్యా, పూజ రిలేటెడ్ షాపింగే చేస్తా. సో ఇది పూజ కదా, నువ్వు నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు అనమాట, ఓకేనా? నీకేమైనా కావాలంటే అత్తని అమ్మమ్మని అడగాలి. మళ్ళీ ఇప్పుడు అన్ని ఏదైనా పూజ చేస్తే, పూజ అంటే అయిపోయినాక మనం గుడికి పోతాం కదా. ఈ పూజ అయిపోవాలంటే గోవా పోవాలంట, తెలుసా? ఓకేనా? నేను పెద్దమ్మ గోవాకు పోతాము. నన్ను చూడు, నేను పెద్దమ్మ గోవాకు పోతాము, నువ్వు అమ్మమ్మల ఇంట్లో ఉండాలి. ఇదే పూజ, ఓకే కదా? నీకు అడుగుతావు కదా అమ్మమ్మ నా అత్తని ఏం కావాలన్నా, నేను చేసుకోవచ్చు కదా పూజ. గుడ్ గర్ల్. ఆడుకోపు, రేపటి నుంచి పూజ చేద్దాం.